ఈరోజు మహానేత, మాట తప్పని వడం తిప్పని వ్యక్తి, స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆయన చేసిన గొప్ప పనులు కొన్ని స్మరించుకోవడానికి మీ ముందు అందరి ముందు రావడం జరిగింది. ఈరోజు 15 సంవత్సరాలు అయినప్పటికీ, ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారు అనడానికి బోల్డ్ ఉదాహరణలు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. దానికి ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆరోగ్యశ్రీ అనేది ఎంత గొప్ప పథకం అందరికీ తెలిసిన విషయమే. ఒక పేదవాడు ఏదో సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించి వాళ్ళకి ఎటువంటి భయభ్రాంతులకు గురకాకుండా డబ్బుల విషయంలో నేనున్నాను అని తోడు ఉండేదే ఆరోగ్యశ్రీ. ఈరోజు దేశంలోనే ఒక రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఈరోజు కేంద్రం కూడా ఇంప్లిమెంట్ చేసే ఆయుష్మాన్ భవన్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వీటి స్ఫూర్తితోనే తీసుకోవడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. అలాంటిది అదే కాకుండా కొన్ని లక్షల మంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లు అయితే ఏమీ కానీ, ఎంబీబీఎస్లు అయితే ఏమీ కానీ, లేకపోతే ఇతర కోర్సులన్నీ కూడా ఈరోజు ఆయన కేవలం ఆయన దయతో ఎంతోమందికి ఎడ్యుకేషన్ పూర్తి అవ్వడం కానీ, ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న అవ్వడం కానీ, ఏదైనప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి ఈరోజు ఆ పథకాలు గొప్ప పథకాలే ఈ రోజుకి 15 సంవత్సరాలు అయినప్పటికీ గుండెల్లో ఆయన చేసిన ప్రతి పని కూడా గుండెల్లో నిలిచిపోయాయి. అదే కాకుండా ఈరోజు మనం మంచినీళ్ళు తాగుతున్నాం అంటే కూడా కేవలం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల మాత్రమే అని కూడా ఈ ఒక సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే ఏమేమి కానీ ఎంత గొప్ప పనులు చేసి ఈరోజు మాకు దురదృష్టశాతము ఆయన మరి ఎందుకు మా దగ్గర నుంచి ఆ దేవుడు కూడా మరి మా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోవడానికి అంత గొప్ప వ్యక్తిని ఏం జరిగిందో తెలియదు. కానీ ఒకసారి గెలిచి 5 సంవత్సరాలు పాలించి ఆయన పాలన నచ్చి గుండెల్లో పెట్టుకొని మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించి రెండోసారి ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఎప్పుడూ మొదలుపెట్టిన దగ్గర నుంచి కాకుండా కర్నూలు డిస్టిక్ నుంచి మొదలుపెట్టడం మరి మేము చేసిన ప్లానింగ్ వల్ల ఏదైనా తేడా అయి ఉంటుందేమో కానీ ఈరోజు మన దగ్గర నుంచి దూరం అయ్యారు. అయినప్పటికీ ఈరోజు ఆయన పథకాలు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈరోజు 108 అంబులెన్స్ మన బంధుమిత్రులు కానీ, లేకపోతే మన ప్రాణ స్నేహితులు కానీ ఎవరైనా లేనప్పటి సమయంలో కూడా ఒక 3 అంకెల నెంబర్ కొడితే అంబులెన్స్ మన దగ్గర వితిన్ 10 నిమిషాలు 15 నిమిషాల్లో మన దగ్గర ఉంటుందంటే కారణం కేవలం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనించి ఏదో కొన్ని కారణాల వల్ల ఈ రోజుకి మేము ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాధ్యత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని, తండ్రి 2 అడుగులు ముందుకేస్తే కొడుకు 4 అడుగులు ముందుకేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద బాధ్యతని తలపైన పెట్టుకొని ఈరోజు ప్రజల కోసమే కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క 15వ వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా. ఈరోజు 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఈ రోజుకి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ ప్రపంచంలో కూడా ఎక్కడా లేని ముఖ్యమంత్రిగా ఏకైక పేరు పొందిన ఆయన డాక్టర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ యొక్క 15వ వర్ధంతి సందర్భంగా అవన్నీ స్మరించుకుంటూ ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం మీ అందరి ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.